తరమున మెల్లన నివురుచు కరమనురాగమున మొరసి కలయంబడుచున్ గరిహరికతమున బ్రతుకుచు గరపీడనమాచరించే గరిణులు మరలన్. విష్ణుమూర్తి అనుగ్రహంతో మొసలి బారి నుంచి బయటపడింది గజరాజు. ఆడ ఏనుగులన్నీ ఆనందంతో గజరాజు చుట్టూ తిరిగాయి. తమ తమ తొండాలతో గజరాజును పెనవేసుకుని ఇన్ని రోజులుగా దాచుకున్న ప్రేమను వ్యక్తం చేశాయి. ఈ పద్యంలో కరము అనే పదానికి ఉన్న నానా అర్థాలను ఉపయోగించాడు పోతన. కరము అనే పదానికి తొండం, మిక్కిలి అనే అర్థాలున్నాయి. వీటిని ఇక్కడ ఉపయోగించడం వల్ల పద్యానికి అందం రావడమే కాక వినసొంపుగా ఉంటుంది. ఈ గజేంద్ర మోక్షంలోని పద్యం మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.